హలో అండి, నేను మీ రామచందర్. కొన్ని నిజాలు, వాస్తవాలు మాట్లాడుకుందామా? ఎందుకంటే ఇప్పుడున్న వ్యవస్థ మీద చాలా వరకు వ్యక్తులకు ఎక్కడ రెస్పెక్ట్ అనేది ఇవ్వట్లేరు, మర్యాద అనేది ఇవ్వట్లేదు. ఇన్నాళ్ళు నన్ను వాడుకున్నారు, తిప్పుకున్నారు, అవసరం తీరాక ఇలా అంటున్నారు అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో నేను చెప్పేందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి మనిషి ఆత్మగౌరవంతో బతకడం నేర్చుకోండి. ఆత్మగౌరవం ఏంటంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నీ శరీరాన్ని నువ్వు గౌరవించుకోవడం, నీ మైండ్, నీలో ఉన్న ఆలోచనలను నువ్వు అదుపులో పెట్టుకొని దాన్ని నువ్వు గౌరవించుకోవడం, అదే ఆత్మగౌరవం అంటారు. అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే, రఫ్గా చెప్పాలంటే, సపోజ్ ఒక వ్యక్తి వస్తాడు, మందు తాపుతూ వస్తావా అంటాడు. నేను తాగాను చెప్పేసాను. ఇంకో వ్యక్తి వస్తాడు, సో సరదాగా ఇట్లా ఏమన్నా చికెన్ అవి ఏదైనా ఇట్లా తినేసి వద్దాం వస్తామంటారు. లేదు నేను తిననని చెప్పాను. ఎందుకు ఇలా అంటున్నానంటే, సో ఇలాంటి విషయాల్లో చాలామంది కూడా నేను విన్నాను. సో చాలా చోట్ల జరుగుతున్నాయి కూడా. పోపిస్తే తాగుతాడు, తినిపిస్తే తింటాడు, వాడు ఒక మనిషేనా అని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకనే నేను ఏమంటున్నానంటే, ఒక వ్యక్తి నిన్ను ఏదో మర్యాద చేయడానికి పిలిచినప్పుడు నువ్వు డబ్బులు వేయి, అతని డబ్బులు ఇస్తాడు, ఇద్దరు కలిసి డబ్బులు వేసుకొని అక్కడ ఉన్న ఆ పని ఏదో చేసుకుని రండి, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రీగా వచ్చిందని చెప్పి పీకల దాకా తాగడం, ఫ్రీగా వచ్చిందని కడుపులో పట్టిన దానికంటే ఎక్కువ తినడం, ఇవి బంద్ చేసుకోవాలి. ఎందుకంటే మన శరీరాన్ని మనం ప్రేమించుకోవాలి. మన మైండ్ చెప్పినట్టు మనం వినాలి. మన మైండ్, మనలో కొన్ని మైండ్లు రెండు ఉంటాయి. ఒకటి సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది, ఒకటి కాన్షియస్ మైండ్ ఉంటుంది. మనకి ఎక్కువ మనం చేసే పని కాన్షియస్ మైండ్తో చేస్తాం.